మొన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. జాతీయ గేయంగా గుర్తింపు పొందిన వందే మాతరాన్ని ఏ సంవత్సరంలో రచించారు? బంకించంద్ర చటర్జీ రచించిన ఆనంద్ మఠ్ నవలలో తొలిసారిగా వందే మాతరం గేయాన్ని ప్రస్తావించారు. 1882లో ఈ నవల పబ్లిష్ అయ్యాక ఈ గేయం వెలుగులోకొచ్చింది. ఇక 1896లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ సందర్భంగా విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చదివి వినిపించడంతో దీనికి ప్రాముఖ్యత వచ్చింది. 1950 జనవరి 24న వందే మాతరాన్ని జాతీయ గేయంగా భారత ప్రభుత్వం గుర్తించింది. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ప్రారంభించిన పీఎం మోదీ. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో పీఎం ధనధాన్య కృషి యోజన, మిషన్ ఫర్ ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్ అనే 2 స్కీమ్స్ ప్రారంభమయ్యాయి. పీఎం ధనధాన్య కృషి యోజన కింద 6 ఏళ్లలో 24,000 కోట్ల రూపాయల పెట్టుబడితో వ్యవసాయ రంగంలో వెనుకబడిన 100 జిల్లాలను బాగు చేయాలని కేంద్రం భావిస్తోంది. మరోవైపు మిషన్ ఫర్ ఆత్మ నిర్భరత్ ఇన్ పల్సెస్తో పప్పు ధాన్యాల ఉత్పత్తి 2030-31 నాటికి 350 లక్షల టన్నులకు చేర్చాలని టార్గెట్ పెట్టుకుంది. నెంబర్ 2, భారత్ తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం. దేశంలో తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభమైంది. హైదరాబాద్లో టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్రోగ్రాం దీన్ని స్టార్ట్ చేసింది. ఇందులో భారత్ తొలి దేశీయ ఏఐ చిప్, ఏఐతో నడిచే హ్యూమనాయిడ్ రోబోస్, రోబోటిక్ పెట్ కంపానియన్స్, రీయూజబుల్ రాకెట్ ఇంజన్ ప్రోటోటైప్, నెక్స్ట్ జనరేషన్ ఈవీ టెక్నాలజీ అండ్ స్మార్ట్ డిస్ప్లే సిస్టమ్స్ ఇందులో ప్రదర్శనకుంచారు. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సోనాలి సేన్ గుప్తా. ఆర్బీఐ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సోనాలి సేన్ గుప్తా నియమితులయ్యారు. అక్టోబర్ 9న ఈమె ఈ బాధ్యతలు చేపట్టారు. ఆర్బీఐలో 30 ఏళ్లుగా సేవలందించిన అనుభవం ఉన్న సోనాలి ఇప్పుడు కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్లను పర్యవేక్షిస్తారు. నెంబర్ 4, ఫిల్మ్ఫేర్ అవార్డుల్లో లాపతా లేడీస్ హవా. గుజరాత్లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన 70వ ఫిల్మ్ఫేర్ అవార్డుల్లో బాలీవుడ్ చిత్రం లాపతా లేడీస్ సత్తా చాటింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్ సహా 13 విభాగాల్లో ఈ చిత్రం అవార్డులను గెలుచుకుంది. ఇక దివంగత దర్శకుడు శ్యామ్ బెనగల్, సీనియర్ నటి జీనత్ అమన్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. నెంబర్ 5, యూనిఫైడ్ మార్కెట్ ఇంటర్ఫేస్ లాంచ్ చేసిన ఆర్బీఐ. బాండ్లు, సెక్యూరిటీస్ వంటి ఫైనాన్షియల్ అసెట్స్ను బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయంతో డిజిటల్ టోకెన్లుగా మార్చే విధంగా ఆర్బీఐ యూనిఫైడ్ మార్కెట్ ఇంటర్ఫేస్ తీసుకొచ్చింది. దీని ద్వారా మార్కెట్ యాక్సెస్ ఇంప్రూవ్ అవడమే కాక సెటిల్మెంట్ స్పీడ్, పారదర్శకత పెరుగుతాయని ఆర్బీఐ భావిస్తోంది. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: ఘోస్ట్ ఫ్లవర్స్ అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.